నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే 2024కు ముందు 2024 తర్వాత అన్నట్టుగా కడప రాజకీయాలు మారిపోయాయి. కడపలో మహానాడు నిర్వహించి సత్తా చాటిన టీడీపీ పులివెందల్లోనూ రీసౌండ్ చేస్తుంది. కడపలో మహానాడు సూపర్ డూపర్ హిట్ కావడంతో వైసీపీ శ్రేణులకు భయం పట్టుకుంది. మహానాడు జనసంద్రాన్ని చూసిన జగన్ రెడ్డికి జ్వరం వచ్చినంత పనైందన్న కామెంట్స్ కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. కడపలోనే కాదు, ఏకంగా పులివెందల్లో వైసీపీకి కోసాలు కదిలిపోయేలా కూటమి చేస్తున్న ప్రయత్నాలతో జగన్లో టెన్షన్ మొదలైందట. టీడీపీ కోటగా మారుతుందేమోనన్న ఆందోళనలో జగన్ శిబిరం ఉందట. ఈ క్రమంలోనే పులివెందల్లో టీడీపీ ఫ్లెక్సీలను చూసి తట్టుకోలేకపోయింది వైసీపీ బ్యాచ్. మహానాడు సందర్భంగా పసుపు తోరణాలు కట్టగా వైసీపీ శ్రేణులు వాటిని తొలగించాయి. ఎల్లో సైన్యాన్ని చూసి దడుచుకుంటున్న జగన్ అండుకో ఫ్లెక్సీలను అయితే చించి పైశాచిక ఆనందం పొందింది. కానీ ముందుంది ముసళ్ల పండగ అంటున్నారు తమ్ముళ్ళు. ఇప్పటికే వైనాట్ పులివెందల టార్గెట్గా వ్యూహాలైతే మొదలైపోయాయి. 2024 వరకు కడపలో తిరుగులేదని విర్రవీగిన వైసీపీకి 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. కడప జగన్ అడ్డా కాదు, టీడీపీ అడ్డా అని నిరూపించాయి. ఉమ్మడి కడపలో మొత్తం 10 స్థానాలకు గాను కూటమి 7 గెలిస్తే వైసీపీ 3కి పడిపోయింది. ఇక పులివెందుల్లో సైతం జగన్ మెజారిటీ భారీగా తగ్గిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మొత్తం స్థానాలు క్లీన్ స్వీప్ చేసేలా కూటమి పక్కా ప్లాన్తో వెళుతుంది. అటు పులివెందుల లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలు రచిస్తుంది. దీంతో జగన్ శిబిరంలో కలవరం మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరపున పులివెందుల నుంచి పోటీ చేసిన బీటెక్ రవి గత ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ అతని పైన నమ్మకాన్ని మాత్రం వదలలేదు. జగన్ ప్రత్యర్థిగా పేరుగాంచిన పులివెందుల్లో బీటెక్ రవి మళ్లీ రంగంలోకి దిగనున్నారు. గతంలో ఓటమి ఎదుర్కొన్నా ఆయన శ్రమ తగ్గలేదు. గడిచిన 5 ఏళ్లు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇటీవల కడపలో నిర్వహించిన మహానాడులో ఈ వ్యూహంలో కీలక మలుపుగా మారింది. ఇప్పటి వరకు పులివెందుల టీడీపీ నాయకుడిగా కనిపించిన బీటెక్ రవి ఇప్పుడు జిల్లాలో పార్టీ ముఖచిత్రంగా మారిపోతున్నారు. ప్రజల్లో జగన్కు ఉన్న వ్యతిరేకతను టీడీపీకి మలిచే ప్రయత్నంలో బిజీగా ఉన్న రవి మహానాడు వేదిక పైన తన పరిపక్వతను ప్రదర్శించారు. పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్లతో కలిసి రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానం చూపించే ప్రయత్నం చేశారు. మహానాడులో రవి చేసిన ప్రసంగం చాలా గట్టిగా వినిపించింది. ఇది జగన్ ఇలాకా కాదురా బిడ్డ, ఇది చంద్రబాబు గారి అడ్డా అంటూ చేసిన వ్యాఖ్యలు తమ్ముళ్ళలో ఉద్వేగాన్ని రేకెత్తించాయి. జిల్లా అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని గుర్తు చేస్తూ పులివెందుల్లో నూతన నీటి ప్రాజెక్టుపై హైలైట్ చేశారు. ఆయన ప్రసంగంలో జగన్ పాలన వైఫల్యాలపై తీవ్ర విమర్శలు, అలాగే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి వచ్చే అవకాశాలపైన విశ్వాసం అయితే కనిపించింది. సీఎం చంద్రబాబు సైతం అధికారంలోకి వచ్చిన వెంటనే కడప అభివృద్ధిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టారు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో పులివెందుల్లో బీటెక్ రవికి గాలి అనుకూలంగా ఉంది. స్థానిక అసంతృప్తి, వైసీపీపై పెరుగుతున్న నెగిటివ్ ఎఫెక్ట్, కేంద్ర విచారణలు రవికి ఊపిరినిస్తున్నాయి. దీనికి తోడు వివేక హత్య తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, జగన్ కుటుంబంలో కలహాలతో కడపలో వైసీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. వైఎస్ వివేక మరణం తర్వాత కడప జిల్లాలోనే కాదు, పులివెందల్లో ప్రజల్లోనూ మార్పు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది గత ఎన్నికల్లో నిరూపితమైంది కూడా. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజలతో మరింత దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తే రవి ఈసారి పులివెందుల్లో కుర్చీని చేరుకోవటం అసాధ్యం కాదనే అభిప్రాయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వైఎస్ అభిమానులకు బీటెక్ రవి కీలక సూచనలు చేశారు. నిజమైన వైఎస్ఆర్ అభిమానులు జగన్కు మద్దతు పైన ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. వైఎస్ విజయలక్ష్మి పైన కేసు నమోదు చేయించింది ఎవరో ఆలోచించాలని వైఎస్ అభిమానుల్ని బీటెక్ రవి కోరారు. న్యాయబద్ధంగా షర్మిలారెడ్డికి రావాల్సిన ఆస్తిని రాకుండా చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని జగన్ పై బీటెక్ రవి విమర్శలు గుప్పించారు. ఇవన్నీ ప్రజలను మరింతగా ఆలోచింపజేస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో జగన్కి ఎదురేత తప్పదనే విశ్లేషణలు కూడా ఇప్పుడు సాగుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.